సింహము వారికి గనక చూసుకున్నట్లయితే మీకు 12వ భావంలోకి గురువు జూన్ 2 నుంచి వస్తూ ఆ గురువుకి శుక్రుడు కూడా వచ్చి జాయిన్ అవుతాడు జూన్ 9వ తేదీ నుంచి. మరి రెండు శుభగ్రహాలు ద్వాదశ స్థానంలో, సేవా స్థానంలో, వివాహ జీవిత స్థానంలోకి వచ్చి కూర్చుంటున్నప్పుడు మీకు కలిగే ఫలితాలు ఏమిటి? మరియు కుజుడు కూడా మీకు 9వ స్థానంలో ఉండడం, అష్టమంలో శని నడుస్తున్నాడు, మరియు అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహు, లగ్నంలో ఉండేటువంటి కేతు, దీని మూలంగా మీకు కలిగే ఫలితాలు, మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, దేశకాల పరిస్థితుల్లో కలిగేటువంటి మార్పులు, ఇటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ సింహం లగ్నం వారికి లగ్నంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, కేతు కొంత తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, ఏదో తెలియని స్ట్రక్కింగ్ ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా గణపతిని ధ్యానం చేయండి. ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, ఓకే, 10 నిమిషాలు కూర్చొని భక్తి శ్రద్ధలతో ఓం గం గణాధిపతయే నమః అనుకోండి చాలు. ఇక్కడ ధ్యాస పెట్టి అనుకోండి. ఖచ్చితంగా మీకు లగ్నంలో ఉండేటువంటి కేతువు వల్ల తెలియని ఒక నిస్సంతు వైరాగ్యము, ఏం చేయలేకపోవడం, వీటి నుంచి బయటపడతారు. ఎందుకంటే గణపతి ఆనందదాయకుడు, ఆనందం కలగాలంటే గణపతి. అందుకే చూడండి, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క ముఖము, అయ్యవారి యొక్క ఇద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు, అందుకే నవ్వులు ఇస్తాడు, మనకి ఆనందాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ప్రతీగా చెప్తూ ఉంటాం. అలాంటి గణపతి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీ లగ్నంలో ఉండే కేతువు యొక్క ప్రభావం తగ్గుతుంది. అష్టమ శని ఉంది, దీనికి కాస్త గోవులకి బెల్లం తినిపించండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది గురు శుక్రులు 12వ స్థానంలో ఉన్నారనేది మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ 12వ స్థానంలో ఉన్నందుకు విదేశీ యోగాలు, సరైన సమయం. ఇప్పుడు చూడండి, మనం అంటూ ఉంటాం ఏమంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ డబ్బు వేస్ట్ అయిపోతుందా, పోనీ 4 డబ్బులు మిగులుతాయా, సంశయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అసలు చేయాలా వద్దా, నేను సంపాదించుకున్నటువంటిది ఇప్పుడు అలాంటి వాటికి ఇప్పుడు ఉండేటువంటి 2 శుభగ్రహాలు ఎప్పుడైతే మీకు 12వ భావంలో ఉన్నాయో, ఇది జూన్ 9వ తేదీ నుంచి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచిది. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీకు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మళ్ళీ మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాను కదా అని ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, షేర్ మార్కెట్లో చేసేస్తే మీకు షేర్ మార్కెట్ ద్వారా ధనయోగం లేదు అనుకోండి. లేనప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో చేయడం వల్ల ఏంటి లాభం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే షేర్ మార్కెట్లో చేయడం కాదు, మీకు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఇప్పుడు గోల్డ్లో ఉంది, గురువు బాగున్నాడు, గోల్డ్లో చేయండి. అలా కాదు, లేనట్లయితే మీరు గృహం మీద, కుజుడు బాగున్నాడు, స్థలం మీద చేయొచ్చు, లేదా శుక్రుడు బాగున్నాడు, గృహం మీద చేయొచ్చు, లేదా కొత్త బిజినెస్ మీద, ఒక స్కూల్ పెడుతున్నారు, గురువు బాగుంటే స్కూల్ మీద. అట్లా మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేయాలని చూసుకొని చేయండి. ఇది సరైన సమయం ఇన్వెస్ట్మెంట్కి. ఇక మీరు నిత్యము చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ 2 గ్రహాల వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, మనం గతంలో ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం. ఈ కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, శని మీనరాశిలో కూర్చున్నాడు, కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి గురువు, ఇందులో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, చెప్తాను. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ జాగ్రత్త అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది నీటి ద్వారా వచ్చే సమస్యలు, వాహనాల ద్వారా వచ్చే సమస్యలు. ఎందుకు అంటే ఈ గురువు ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలో శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడో, ఇది వాహన ప్రమాదాలని, నీటికి ద్వారా వచ్చేటువంటి విపత్తులని, యుద్ధ సంబంధించిన అంతా సమసిపోయే కదా, ముగిసిపోయే అనుకున్నది మళ్ళీ పెరగడం. ఎందుకంటే మే 11 నుంచి ఎప్పుడైతే మనకి కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు, మే 11 నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఇంకా ఏ యుద్ధము లేదనుకునేది మళ్ళీ మే 11 నుంచి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కామన్గా. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి మంచి ఏమిటి అంటే, కొన్ని ప్రదేశాల్లో మనం చూడండి, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఏంటోనండి ఇక్కడ పెరిగేటట్లేదు అనుకునే ప్రదేశాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకు, కారణం ఏమిటి అంటే, గురువు ఎక్కడైతే ఉన్నాడో న్యాచురల్ 4th హౌస్, ఆ సహజ చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువుకి శుక్రుడి యొక్క సంబంధం వస్తూ న్యాచురల్గా మనకి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడము అనేటువంటిది ఎవరి జన్మజాత చక్రంలో అయినా
వృశ్చికంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అలాగే వృశ్చిక రాశిని ఏదైనా శుభగ్రహం చూసినా సరే పుంజుకుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలామంది చూడండి, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది ఏమిటి, వాళ్ళ యొక్క జాతక చక్రం రీత్యా వాళ్ళకి అప్పులు అవ్వడమనో, రోగమనో, రుణమనో, శత్రుత్వాలనో ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా అప్పులు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, మీ లగ్నం నుంచి, అంటే మీ యొక్క జాతక చక్రంలో మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నం అయిందో చూసుకొని, మీ లగ్నం నుంచి 6వ అధిపతి ఎవరో తెలుసుకోగలగాలి. ఇప్పుడు మేషానికి కన్యారాశి అవుతారు వస్తాను. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. 6వ భావంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. మేషానికి అయితే కన్య అవుతుంది, వృషభానికి అయితే తుల అవుతుంది, మిథునానికి అయితే వృశ్చికం అవుతుంది. అంటే మేషానికేమో మీరు పెసలు దానంగా ఇవ్వండి, వృషభానికేమో శుక్రుడికి సంబంధించినవి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి, లేకపోతే శనగలు ఇచ్చినా పర్లేదు, లాభాధిపతి కూడా పనిచేస్తాడు అక్కడ. మిథునానికి చాలా క్లియర్గా మీకు ఇక్కడ కందులు దానంగా ఇవ్వండి. మరియు అదేవిధంగా కర్కాటకానికి మీరు బొబ్బర్లు ఇవ్వచ్చు లేదా శనగలు ఇవ్వచ్చు. బొబ్బర్లు ఇంకా బాగా పనిచేస్తాయి, అంటే 6th లాడ్ కంటే 11th లాడ్ పనిచేస్తాయి. ఇక్కడ ఏంటంటే మన పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ వల్లనే మనం అప్పులు పాలవడము, అనుకున్నది సాధించలేకపోవడము, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి లగ్నానికి వాళ్ళ యొక్క పంచమాధిపతికి సంబంధించిన ధ్యానము, మంత్రము చేయడము, 6వ అధిపతికి సంబంధించిన దానం ఇవ్వడం చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఆ రకంగా సింహం వారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా పెసలు దానంగా ఇవ్వడం, శనగలు నువ్వులు దానంగా ఇవ్వడం, పెసలు నువ్వులు దానంగా ఇవ్వడం, మరియు అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారైతే బియ్యము దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడము, మరియు అదేవిధంగా తులారాశి వారైతే శనగలు మరియు గోధుమలు, వృశ్చికం వారైతేనేమో కందులు, పెసలు, ధనస్సు వారైతేనేమో బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. మరియు మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కందులు, పెసలు దానం ఇవ్వచ్చు. కుంభరాశి వారు బియ్యము అండ్ శనగలు దానం ఇవ్వండి. మరియు మీన రాశి వారు గోధుమలు అండ్ నువ్వులు దానం ఇవ్వండి. వీటి వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. మనము ఏ పని చేయాలన్నా మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటాయి. పుణ్యకర్మ ఉందనుకోండి, అదే మీకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేశకాల పరిస్థితుల్లో వచ్చే కాలంలో కాస్త ఈ రోగాల బారిన పడేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి గురువు కర్కాటక రాశిలో ఉండడం అనేటువంటిది, అయితే దీనివల్ల బంగారం కూడా విపరీతంగా పెరగడం, ఫ్లక్చువేషన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగడము, మరియు మీ జన్మజాతకంలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ గ్రహం మారడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఈ గ్రహం మారడం వల్ల, ఏ గ్రహం అయితే మారుతుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గోచారంలో ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఏమంటే మేము ఉన్న ప్రదేశంలో దానం తీసుకునే వాళ్ళు లేరు, గోవుకి తినిపించండి పర్లేదు. అలా కాకుండా దానము తీసుకోవడానికి లేరు, గోవు తినిపించుకోవడానికి మాకు గోశాల లేదు, ఎక్కడ గోవులు కూడా ఉండవు, మేము ఉండేటువంటిది ఏదో సౌదీ కంట్రీస్లో ఉంటున్నాం అనుకున్నప్పుడు మీరు చక్కగా కూర్చొని ఆ గ్రహ అధిష్టాన దేవతను ధ్యానం చేయండి. అంటే ఇప్పుడు రవి మారాడు సూర్య భగవానుని, చంద్రుడు మారాడు రాజరాజేశ్వరీ దేవి అయి నమః అని, కుజుడు మారాడు ఓం స్కందాయ నమః, బుధుడు మారాడు ఓం విష్ణవే నమః, గురువు మారాడు ఉదాహరణకి, అప్పుడు ఓం దత్తాత్రేయాయ నమః, శుక్రుడు ఓం శ్రీమాత్రే నమః, శని నమఃశివాయ లేదా ఓం ఆంజనేయ స్వామి నమః, రాహువు మారాడు అనుకోండి, రాహుకేతు ఇప్పట్లో మారట్లేదు, మనకు నవంబర్లో మారుతాడు, అప్పుడు ఓం దుర్గాయ నమః, ఓం గణాధిపతయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహ మార్పు వల్ల మీకు కలిగేటువంటి చెడు జరగకుండా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.